గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమ బెంగాల్లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. వాస్తవానికి మమతా బెనర్జీ అధ్యక్షతన నిన్న కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలతో సమావేశం షెడ్యూల్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే ఎక్కువ మంది గైర్హాజరు కావడం వల్లే క్యాన్సిల్ అయింది అంటూ ఉన్నారు. సార్, అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది? టీఎంసీలో అసమ్మతి రాగం ఏదైనా స్టార్ట్ అయింది అనుకోవాలా? టీఎంసీలో అసమ్మతి రాగం కన్నా బెంగాల్లో ఆపరేషన్ లోటో స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ 12 yearsలో అంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలను లేకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా అయిపోయారు కదా, కాంగ్రెస్ ముక్త భారత్ మా లక్ష్యం అని. ఒక దేశంలో ఒక రాజకీయ పార్టీ లేకుండా చేస్తామని భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో బహుశా ఫస్ట్ టైం ఒక పార్టీ అలా ప్రకటించి ఉండాలి. మేము ఒక పార్టీని దేశంలో లేకుండా చేస్తామని. ఇక్కడ గతంలో నా ప్రధానమంత్రులు అధికార పార్టీలు బలమైన ప్రతిపక్షాన్ని కోరుకున్నారు. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉంటేనే తమ తప్పులు ఎత్తి చెప్తారు, తాము సరి చేసుకోవచ్చు అనే వైఖరి ఆ రోజుల్లో తీసుకున్నారు. ఆ రోజుల్లో రెస్పెక్ట్ ఇచ్చారు ప్రతిపక్షానికి కూడా. సో కానీ ఇప్పుడు 2014 తర్వాత ప్రతిపక్షాలను ఎలా దెబ్బతీయాలి, ఇందులో అనేక రకాల టూల్ కిట్ ఎమర్జ్ అయింది. ఒకటి, ప్రతిపక్ష పార్టీలను నిట్ట నిలువన చీల్చాలి. ఇది ఫస్ట్ మెథడ్. మీకు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలను చీల్చిన పద్ధతి కానీ ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే పార్టీలను చీల్చాలి. సో మీకు రెండవది, పార్టీల నుంచి పెద్ద ఎత్తున డిఫెక్షన్స్ను ప్రోత్సహించాలి, ఫిరాయింపుల్ని. పార్టీలో డిఫెక్షన్స్ను మీకు దేశమంతటా బీజేపీ ప్రోత్సహించింది. మీకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నుంచి ఎంపీలను తీసుకున్నారు, బెంగాల్లో ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మీకు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో మీరు చూడండి ఎన్ని రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడము, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడము లేదా ప్రభుత్వాలు కూలుస్తామన్న ఇబ్బందులు తేవడము రెండవది. మూడవది, ప్రతిపక్షాల్లో ఉన్న కీలక నేతలకు గాలమేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ అపోజిషన్ లీడర్స్ను వారి పార్టీల నుంచి దూరం చేయడం. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా విషయంలో చూసాం, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ విషయంలో చూసాం, బెంగాల్లో శువేందు అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, సర్వానంద్ సోనోవాల్, ఇలా మీరు లిస్ట్ తీస్తే అంతటా కనబడతారు మనకు. చూడండి మీరు. సో ఎక్కడా మీకు ఈ దేశం అంతటా కనబడేటువంటి ధోరణిది. ఇటీవల ఢిల్లీ ఆప్ నుంచి రాఘవ చెద్దా తదితరులు ఇలా ఇన్ఫ్లుయెన్షియల్, మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, వీళ్ళందరినీ లాగేసుకోవడం. కాంగ్రెస్లో శశి థరూర్ ఉన్నాడో లేడో తెలియదు. సో ఇలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఇన్ అపోజిషన్ను తమ వైపు తిప్పుకొని అపోజిషన్ను నిర్వీర్యించండి. ఇది మూడవది. నాలుగవది, అపోజిషన్ పాలిత ప్రభుత్వాలు కూల్చేయడం అవకాశం ఉంటే. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూల్చారు కదా, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళ పార్టీలో తిరుగుబాటు ప్రోత్సహించి వాళ్ళ ఎమ్మెల్యే లాగేసుకొని వాళ్ళ మళ్ళీ ఎన్నికల ద్వారా మళ్ళీ తమ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఐదవది, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాన్ని కూల్చలేకపోతే వారిని గవర్నర్ల వ్యవస్థ ద్వారా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ప్రజల్లో అన్పాపులర్ కాయేలా చేయడం. అంటే వారు తాము కోరుకున్నది ప్రజలకు చేయలేకుండా చేయడం. అది ఢిల్లీలో చూసాం, తమిళనాడులో చూసాం, కేరళలో చూసాం, బెంగాల్లో చూసాం, తెలంగాణలో చూసాం. దేశమంతా జరిగేటువంటి ఇది 5th మెథడ్ ఆఫ్ కిల్ అపోజిషన్. సో ఈ కిల్ అపోజిషన్ స్ట్రాటజీలో 5వ మెథడ్. 6వ మెథడ్ ఏంటంటే అపోజిషన్ దేశద్రోహులుగా, హిందూ ద్రోహులుగా, ట్రైటర్స్గా, బిట్రేయర్స్గా ప్రజల ముందు తమ అనుకూల మీడియా, గోధీ మీడియా అంటారు, గోధీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా భయంకరమైన దాడులు చేయడం. ఇప్పటికీ మీరు చూడండి, మీకు రాహుల్ గాంధీ చైనా ఏజెంట్ అని, కాంగ్రెస్ పార్టీ చైనా పార్టీ అని. విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీల మధ్య సంబంధాలు ఉంటాయి.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు, ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు వెళ్ళారు. మరి వాళ్ళు అప్పుడు బీజేపీని చైనా ఏజెంట్ అనొచ్చా మనం? కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని, చైనా ఏజెంట్ అని, ప్రధాన ప్రతిపక్ష నేతను చైనా ఏజెంట్ అని బహిరంగంగా అటాక్ చేయడం, తమను అది అపోజిషన్ వాళ్ళను ప్రజల ముందు దెబ్బతీసలేచడం. ఆరవది అపోజిషన్ లీడర్ల వెనకాల సిబిఐ, ఈడీ, ఐటీ పంపించడం. మీరు చూడండి, ఎన్నికలు ఇలా అయిపోయి అలా విజయం పైన ఈడీ, సిబిఐ దాడులు మొదలయ్యాయి. గమనిస్తే అప్పటిదాకా ఆగారు, ఎన్నికల వరకు, ఎన్నికలైపోయాయి మొదలు పెట్టారు. సో ఇలా మీకు ఎక్కడ మీకు ఈడీ కన్విక్షన్ రేట్ ఏమో నెగ్లిజిబుల్. ఈడీ, సిబిఐ పెట్టిన కేసుల్లో అత్యధిక కేసులు ప్రతిపక్ష నేతలపైన లెక్క తీయండి. ఇక 7వది ప్రతిపక్ష నేతల్ని రకరకాల రూపాల్లో ఒత్తిడి చేసి, ముఖ్యంగా ఈడీ, సిబిఐ, ఐటీ వీటిని ఉపయోగించి ఒత్తిడి చేసి తమ వైపు తిప్పుకోవడం. అందులో బెంగాల్లో శివేంద్ర అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, మీకు ఈ రకంగా తీసుకుంటే మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, వీళ్ళంతా అవినీతి చరిత్ర ఉన్న నాయకులు. వాళ్ళ వెనకాల పైన సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. వాళ్ళు ఆ కేసులకు భయపడి బీజేపీలో చేరి బీజేపీ నాయకులుగా రూపాంతరం చెందడం. సో ఇలా ఎన్ని రకాల పద్ధతుల్ని అనుసరించాలో. 8వది అపోజిషన్ కు వనరులు లేకుండా చేయడం. మీకు బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ఒక ఉదాహరణ కదా. అధికార పార్టీకి మాత్రమే డబ్బులు ఇచ్చేలా, విరాళాలు ఇచ్చేలా, ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వకుండా చేసేలా ఆ స్కీమ్ డిజైన్ చేస్తే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. 9th పద్ధతి ఏంటంటే అపోజిషన్ లీడర్లను వీలైతే ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా చేయడం. మన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ చేశారు, మీకు ఇతర దేశాల్లో చేస్తారు. మన దగ్గర కూడా ఒక ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ పైన. ఆయన ఒక స్టేట్మెంట్, అలాంటి స్టేట్మెంట్లు రోజు బోలెడు మంది మాట్లాడుతుంటారు. కానీ రాహుల్ గాంధీని అందరి ఇంటి పేరు వెనకాల మోడీ ఎందుకు అని ఉంటుంది అనే ఒక చిన్న అంశం తీసుకొని 2 ఏళ్ల పాటు అతనికి జైలు శిక్ష విధించారు. అంత నేరం అది, 2 ఏళ్ల జైలు శిక్ష. సో ఇంతకన్నా ఘోరంగా తిట్టుకోలేదు రాజకీయ నాయకులు దేశంలో. కానీ ఎందుకు వేశారంటే మీకు డిఫమేషన్ చట్టంలో మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years, అందుకని ఎక్కువ రాదు. మన మ్యాక్సిమం పనిష్మెంట్ ఎందుకు వేశారంటే డిస్క్వాలిఫికేషన్ కు మినిమం పనిష్మెంట్ 2 years ఉండాలి. 2 years కనీస శిక్ష ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అలా ఆయనను పార్లమెంట్ నుంచే డిస్క్వాలిఫై చేయించేసి ఆయన ఈ బంగ్లా కూడా ఖాళీ చేసి రోడ్డు మీద పడేశారు కదా. అప్పుడు ఆయన రాయబరీలో మళ్ళీ గెలిచి వచ్చాడు అనుకోండి. సో ఇలా ఇది 9వది. 10వది ఏంటంటే అపోజిషన్ వ్యతిరేకంగా పొత్తుల్ని అపోజిషన్ లో ఉండి అపోజిషన్ లో ఉండి కోవట్లుగా పనిచేయడం, అపోజిషన్ లోనే ఉండి బీజేపీకి అనుకూలంగా మాట్లాడించడం, అపోజిషన్ లోనే ఉండి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం. ఇప్పుడు శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్ ఇలాంటి వాళ్ళందరూ చేసే పనులవే కదా. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ పార్టీ వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, తప్పేం లేదు. కానీ కాంగ్రెస్ లోనే ఉంటారు, రోజు కాంగ్రెస్ ని తిడుతూ ఉంటారు. సో ఇలా 10 రకాల పద్ధతులు చేసి అంటే ఓవర్ట్ ఆపరేషన్స్ అన్ని రకాల ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు రాలేదు 80 మందిలో. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? దట్ డజంట్ మీన్ మమతా బెనర్జీ ఏదో సరిగా చేసిందని కాదు. మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ అధికారంలోకి వస్తున్న వారు ప్రజాస్వామ్యాన్ని ప్రామిస్ చేసి వచ్చారు కదా. ప్రజాస్వామ్యాన్ని ప్రామిస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మళ్ళీ సేమ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. హింసాకాండ, వైలెన్స్ ను పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారు, డిఫెక్షన్స్ ను పొలిటికల్ గా వెపన్ గా వాడుతున్నారు. పార్టీని అసలు లేకుండా చేద్దాం అనేటువంటి ఒక ఎత్తుగడే వేస్తున్నారు. సో దిస్ హాస్ బికమ్ నామ్ ఇండియన్ డెమోక్రసీలో అయిపోయింది కదా.